సిద్ధిం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతే నమః. ప్రతి సంవత్సరము మనకు చైత్ర శుద్ధ నవమి రోజున ఉదయం దేవాలయానికి సంబంధించిన ముహూర్త కాల సమయం ఉంటుందో దాన్ని అభిజిత్ లగ్న ముహూర్తం అని చెప్పుకుంటాం. ఈరోజు ఇక్కడ 11:25 స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలా శ్రీరామనవమి మనము జరుపుకోవడం వల్ల రాముడు నుంచి మనము చూసి నేర్చుకోవాల్సిందంటే అతని వాత్సల్యం, అతని హృదయం అంటే ఎక్కడికి వెళ్తే ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, సంస్కారం అంటే ఇప్పుడున్న కాలంలో మనము రాముడు గురించి కనుక చక్కగా చూపిస్తే మంచిగా జరుగుతుంది. ఏ విధంగా అంటే ఎవరైనా ఇంటికి వెళ్తే ముందుగానే నేను మాట్లాడాలా, అతను మాట్లాడలేదు కదా అని కాకుండా రామచంద్రమూర్తి ముందుగా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క క్షేమ సౌకర్యాలు తెలుసుకునేవాడు అన్నట్టు. మీ ఆరోగ్యం మంచిగా ఉందా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయా, అటువంటివి తెలుసుకొని మరలా ఇంటికి వెళ్ళి అంటే మీకు మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఏదైనా టీ తాగితే కనుక ఆ గ్లాస్ అక్కడే పడేయకుండా దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం లేదా మరలా కడిగి దాన్ని ఒక దగ్గర పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాముడు గురించి చెప్తే మన యొక్క భారతదేశం చక్కగా ఉంటుంది, పిల్లలు కూడా మంచిగా ఎదుగుదల ఉంటుంది అన్నట్టు. ఇలాగే ప్రతి సంవత్సరం కేవలం రామనవమని కాదు, ప్రతి ఒక్క పండుగకు విశిష్టత ఉంది. ప్రతిది కూడా ఆరోగ్యానికి సంబంధించింది. పానకం ఎందుకు తాగుతాం మనము, ఎండాకాలం కాబట్టి మంచిగా శరీరం అంతగా చల్లగా ఉంటుంది కాబట్టి పానకం తాగుతాం. వడపప్పు తినడం వల్ల లోపల శరీరానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వీలైనంత వరకు కూడా తక్కువ జరుగుతుంది. ఈ దేవాలయం కేవలం శ్రీరామనవమే కాదు, ఇక్కడ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ కేపీహెచ్బి కాలనీ ధర్మారెడ్డి కాలనీ ముందుగా ఈ కింద సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడ చిన్నగా పూజించుకున్నారు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరలా ఇది పైకి నిర్మాణం చేసి అక్కడ రామాలయం కట్టినారు. రామాలయం కట్టిన తర్వాత మరలా ఒక 2 సంవత్సరాల తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పెద్ద విగ్రహం అక్కడ పునః ప్రతిష్ఠ చేశారు. తదనంతరం ఉమారామలింగేశ్వర స్వామి వారిగా శివుడు కూడా వచ్చాడు. ఇలా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏ కార్యక్రమాలు అయితే భక్తుల సహకారంతో ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళ సహకారంతో అత్యద్భుతంగా వివాహం కానీ, పండుగలు కానీ, వ్రతాలు కానీ, యాగాలు కానీ, హోమాలు కానీ చక్కగా ఆచరిస్తూ వారి యొక్క అనుగ్రహం కలిగి మేము మంచిగా ఆయురారోగ్యైశ్వర్యాలు కూడా ఉంటున్నాం. అదేవిధంగా మీరు కూడా మీ కాలనీలో ఆ రామచంద్ర స్వామిని సేవ చేసుకొని మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. రామచంద్రమూర్తి భగవానకి జై. ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా మామూలుగా రోజులలో దేవాలయం ఉంటుంది. విశేషమైన రోజుల్లో 1 గంట వరకు దేవాలయం ఉంటుంది, పండుగలలో కానీ అది కానీ. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు దేవాలయం మామూలు రోజులలో. తర్వాత విశేషమైన రోజులు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. 7 గంటలకు స్వామివారికి ఏ రోజైతే మనం దేవుని పూజించుకుంటామో ఆ రోజు దశవిధ హారతుల సేవ జరుగుతుంది. ఈ రోజు దేవాలయంలోనే ఖచ్చితంగా అన్న సంతర్పణ జరుగుతుంది. దేవాలయంలోనే భోజనం చేయాలి, ఇంట్లో చేయకూడదు. ఇంట్లో మనం కళ్యాణం చేసుకుని ఏం చేసుకున్నా సరే కానీ దేవాలయంలోనే ప్రసాదం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మన జాతకాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మారుతాయి. అందుకే దేవాలయంలోనే భోజనం చేయాలి. బయట ఎటువంటి యొక్క తినరాదు, ఎల్లిపాయ ఇవన్నీ కూడా తినరాదు. ఇక మిగతాయి మామూలు సమయం అంతే ఇంట్లోనే. తర్వాత సాయంత్రం మరలా రామాలయం ఎక్కడైతే ఉంటుందో రామాలయంకి వెళ్ళేసి పవలింపు సేవ ఉంటుంది. ఎక్కడైతే రామాలయం ఉంటుందో రామాలయంలో గ్రామ ప్రదక్షిణ ఉంటుంది, పవలింపు సేవ ఉంటుంది. మన దేవాలయంలో ఈరోజు సాయంత్రం 5:30 ముందుగా గ్రామ ప్రదక్షిణ ఉంది ఉత్సవమూర్తుల చేత, తర్వాత పవలింపు సేవ ఉంటుంది. కాబట్టి ఈరోజు చేయాల్సింది మంచిగా భోజనం చేసుకొని సాయంకాల సమయంలో దేవాలయానికి వస్తే గ్రామ ప్రదక్షిణ, తదుపరి పవలింపు సేవ, తర్వాత దశవిధ హారతుల సేవ జరిగింది. సమాప్తం. అమ్మాయిలు చంగి మొక్కుతా ఉంటారు, ఆయన గుడ్డు దాని గుడ్డు వేసుకొని తింటారు. చికెన్ ఎట్లా వాళ్ళు ఈ విగ్రహాలతో గ్రామ ప్రదక్షిణ ఉంటుంది. తదుపరి దేవాలయానికి వచ్చిన తర్వాత పవలింపు సేవ. కాబట్టి భక్తులు ఆ సమయంలో మీకు ఈ కలెక్టాలు జరుగుతుంది.
చికెన్ వేసుకుని తింటారు అనుకున్న వాళ్ళకి బయట